షాద్నగర్ లో దళిత మహిళను హింసించిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు ఇచ్చారు. రామిరెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. షాద్నగర్ లో దళిత మహిళను హింసించిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు ఇచ్చారు. రామిరెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. షాద్నగర్ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, యామిని, షాద్నగర్ లో దళిత మహిళపై పోలీసులు చేసిన దాష్టికానికి వాళ్ళ ఉన్నతాధికారులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఇవాళ సీరియస్ యాక్షన్ కు మొదలు పెట్టారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రామిరెడ్డితో పాటు 5 కానిస్టేబుల్లను కూడా సస్పెండ్ చేస్తూ ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఈ సస్పెన్షన్ తో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీలో వీళ్ళ తప్పు పూర్తిగా ఉందని తేలితే మాత్రం ఫర్దర్ యాక్షన్ కూడా ఉంటుందని చెప్పి కూడా వెల్లడించారు. అయితే ఇప్పుడు రామిరెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తో పాటు సస్పెండ్ అయిన 5 కానిస్టేబుల్ మోహన్ లాల్, రాజు, కరుణాకర్, అఖిల, జాకీర్ ఈ 5 మందిని కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ గా సస్పెన్షన్ కు గురి చేశారు. వీరిపైన డిపెండెంట్ యాక్షన్ ఉంటుంది, అంటే ఎంక్వైరీ తర్వాత యాక్షన్ కూడా ఉంటుందని చెప్పి పోలీసులు వెల్లడిస్తున్నారు. మొత్తానికి ఇవాళ కూడా సునీత ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ అంటే సస్పెన్షన్ కోరారు. అదేవిధంగా వీరిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి బాధితురాలు కోరిన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా అక్కడ డిమాండ్ చేసిన నేపథ్యంలో వీరి సస్పెన్షన్ కొంత అంటే ఊరటనిచ్చినదని చెప్పొచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే నిజమైన న్యాయం జరుగుతుందని ఇక్కడ బాధితులు భావిస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.